హామీల అమలెక్కడా అంటూ బీజేపీ ప్రశ్నిస్తే మీ లెక్కేంటి ఇక్కడ అని నిలదీస్తోంది కాంగ్రెస్. అర్థమయ్యే ఉంటుంది. తెలంగాణ నుంచి బ్రేకింగ్ వస్తుంది. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య లేఖల యుద్ధం మొదలైంది. గ్యారంటీలకు వారంటీ అయిపోయింది. ఇన్ని రోజులు ఏం చేశారంటూ రేవంత్ సర్కార్పై ధర్మయుద్ధాన్ని ప్రకటించారు బీజేపీ బాస్ రామచంద్రరావు. అయితే 11 ఏళ్ల మీ ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుకుందామా అంటూ లేఖాస్త్రాన్ని సంధించారు మంత్రి పొన్నం. నిన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని చెప్పి ఇప్పుడు 20 నెలలైనా కూడా అమలు చేయలేదని లేఖలో విమర్శించారు. రాష్ట్రంలో అధర్మ పాలన సాగుతోంది. ఎన్నో హామీలతో మభ్యపెట్టి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ ఇప్పుడు వాటిని అమలు చేయకుండా మోసగిస్తోందని ఆరోపించారు. ప్రజలను వంచిన అధర్మ ప్రభుత్వంపై ధర్మయుద్ధాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే రాష్ట్రం పరువును బజారుకిచ్చిందన్నారు. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారాయన. సీఎంను ప్రశ్నిస్తూ రామచంద్రరావు రాసిన లేఖతోనే కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వానికి రామచంద్రరావు లేఖ రాయటం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ వైఫల్యాలు రాస్తే రామాయణమంతా, వింటే భారతమంతా. గురువింద సామెతను గుర్తు చేసే విధంగా ఉన్న మీ లేఖ నవ్వు తెప్పిస్తోంది. 1 వేలు ఇతరుల వైపు చూపితే 4 వేళ్లు మీ వైపే చూపుతాయన్న ఇంగితాన్ని మర్చిపోయారా అంటూ రామచంద్రరావును పొన్నం ప్రశ్నించారు. తెలంగాణకు 11 సంవత్సరాల్లో బీజేపీ ఏం చేసింది? తెలంగాణకు 1 రూపాయి కూడా రాకపోతే మీరు 8 మంది బీజేపీ ఎంపీలు, ఆ పార్టీ ముఖ్య నేతలంతా ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. బీజేపీ తీరుతో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు విభజన హామీలు కూడా అమలు చేయకుండా ప్రజలను దగా చేసింది బీజేపీనే అంటూ లేఖ రాశారు మంత్రి పొన్నం. తెలంగాణను అడుగడుగునా వంచింది బీజేపీనే. రామచంద్రకు చేతనైతే మోదీకి లేఖ రాసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలుకు కృషి చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావుకు సూచించారు మంత్రి పొన్నం.